రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి కుంభకోణంపై రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలవనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించుకుంది. ఈ భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం. రైట్, సింగరేణి కుంభకోణంపై రేపు గవర్నర్ కలవనున్నారు బీఆర్ఎస్ నేతలు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సిరిసాగర్, రేపు మధ్యాహ్నం 3:30 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రేపు గవర్నర్ ని కలవనున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ అడగడం జరిగింది. రేపు వారికి అపాయింట్మెంట్ 3:30 ఇచ్చినట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. రేపు తెలంగాణ భవన్ నుంచి 3 గంటలకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మనకి రాజ్భవన్ కి వెళ్తారు. అక్కడ గవర్నర్ ని కలిసి ఈ మధ్య కాలంలో చూసాం చర్చనీయాంశంగా మారినటువంటి సింగరేణికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి అనుచరులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇవన్నీ కూడా కుంభకోణాన్ని బయటపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికే అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి కూడా ఆధారాలతో సహా అంటే బొగ్గు కుంభకోణంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తూ వస్తున్నారు. టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నైని కోల్ బ్లాక్ రద్దు కాదు, మొత్తం టెండర్లని రద్దు చేయాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎన్ని టెండర్లు సింగరేణిలో ఎవరెవరికి కట్టబెట్టారు ఏంటి అనేది మొత్తం బయట పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా బయట పెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రేపు మధ్యాహ్నం 3:30 బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నర్ ని కలిసి ఆధారాలతో సహా వినతి పత్రం గవర్నర్ కి ఇవ్వనున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా రిక్వెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ లేఖ కూడా రాయడం జరిగింది. దీనిపైన విచారణ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కిషన్ రెడ్డికి లేఖ కూడా రాశారు. బొగ్గు కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి దానిపైన సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మాత్రం మరో ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి సింగరేణి బొగ్గు కుంభకోణంపై రేపు గవర్నర్ కలిసి దీనిపైన ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు. రైట్, థ్యాంక్ యూ సైదులు.